హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. చూసారు కదండి మా వీడియో, గంగ వీడియో, ఇంకా పుట్ట వీడియో. పుట్ట అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు కళ్యాణం అనమాట. కళ్యాణం రోజు పొద్దున్నే లేచి మా అమ్మ వాళ్ళైతే బూరెలు చేశారు, ఇంకా నైవేద్యాలు వండారు. ఒగ్గు వాళ్ళు మనం తెచ్చిన పుట్ట బంగారంతో ఫస్ట్ దేవుని రూమ్లో గద్దె నలికారు. అలాగే ఇంకా హాల్లో పెద్ద పటం వేశారనమాట. రెండు లగ్గాలు కాబట్టి రెండు పట్టాలు వేశారు, ఎల్లమ్మ కొట్టి మల్లన్న కొట్టి. ఇంకా మా నాన్నమ్మ అయితే ఉడి బియ్యాలన్నీ కలిపింది దేవుడి దగ్గరికి. ఇంకా నేను మా అక్క ఇద్దరం కలిసి జలకడవలు కుదించామన్నమాట. 5 జలకడవలు పెడతారన్నమాట. ఇంకా వీర బోనం చేశారు, అలాగే ఎల్లమ్మకు కూడా బోనం చేశారు. మేము మల్లన్నకు అనమాట. మల్లన్న బోనమేమో పసుపు తెల్లపిండితో కూదిస్తారు, ఇంకా ఎల్లమ్మ బోనమేమో పసుపు కుంకుమలతో కూదిస్తారనమాట. అండ్ ఇంకా ఇదేమో ముత్యాల పూలు అనమాట. ఇదేమో ఫస్ట్ బియ్యంతో పోస్తారనమాట గుంగట్లో. ఫస్ట్ దీంట్లోనే కళ్యాణం అవుతుంది మాకు. కళ్యాణం చేసిన తర్వాత ఈ పటం పైన పెడతారనమాట. ఇంకా ఉంటే ఒగ్గు వాళ్ళు మనం పుట్టకు వెళ్ళి కడుకొచ్చిన దేవుళ్ళు ఉంటారు కదా, ఆ దేవుళ్ళని మంచిగా నీట్గా కడిగి మళ్ళీ కుదిస్తారనమాట. పూజించిన తర్వాత మాకు ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంట్లో ఆడపడుచులకు బియ్యం పోసుకొని, అలాగే మన అమ్మ వాళ్ళు తెచ్చిన బియ్యం పోస్తారనమాట. బియ్యాలు పోసుకున్న తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో పూజ ఎలా జరిగింది అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, చూసేయండి. అటువంటి గంగల ఒడ్డు కాంచాల మర్రి కింద సవలచ్చ మందకాడ మల్లయ్య లగ్గం అవుతుంది అన్నప్పుడే పార్వతీదేవి లగ్గం సామాన్లన్నీ తీసుకొచ్చిందట. మరి మాదేవుడు మంగళైన మైల పోలు రాసుడు, బ్రహ్మదేవుడు బాపాయండు, సాదేవుడు సాకలైండి. అన్ని సామాన్లు తెచ్చింది కానీ పార్వతీదేవి దారం మనిషి వచ్చిన అదే ఓ దేవుడు మనిషి వచ్చిన దారం లేని పెళ్లి ఎట్లా చేద్దాం దేవతలు చిన్న పోయినరాట. అయినా శంకరుడు కళ్ళ చూసిండు, రత్నాంగి పుట్టినాడు, గండుగత్తెర పుట్టింది. ఆ గండుగత్తెర చేతులు పట్టుకుండు శంకరుడు. అయినా సవలచ్చ గొర్రె మందలకు వచ్చే వరకల్లా నడి గొర్రె మందలు ఉన్నది, బంగారు వన్య సాయగల్ల తెల్ల గొర్రె పిల్ల. తెల్ల గొర్రె పిల్లని లేకుండా దాన్ని ఉన్ని కత్తిరించిండు శంకరుడు. అమ్మో రుంగుడు ఉళ్ళ మీద ఉన్ని దారం అడుపుతుండు శంకరుడమ్మ. ఈ ఉన్ని దారం తయారు చేసిండ్రు. ఉన్ని దారంతో కోలు ఉంతల దుడ్డులు, ఉన్ని కంకణాలు కట్టిరు, ఉన్ని దారం పుస్తమండలకు ఎక్కించిండ్రాట. దేవుడు మెచ్చంగా దేవలగ్గమైతుంది. భగవంతుడు మల్లికారణ స్వామి ఉన్ని దారంతో లగ్గం చేసుకొని ఆ రత్నాన్ని దేవిని తీసుకొని శ్రీశైల పర్వతం వచ్చిండు. ఆ పుల్ల పిల్ల పద్మాంతి దేవి పత్తి చెట్ల మీద కావలున్నదట. బాబా మల్లయ్య ఇన్ని రోజులు ఎక్కడ పోయినా గీమివ్వాలంటే నీ లగ్గం చేసుకుని నీకు సమితి అవుతుంది. ఇద్దరు అక్క ఎల్లెళ్ళు మంచిగా ఉండాలని మీరు అమ్మల్ని మొయ్యాలన్న మల్లయ్య గొర్రె మందను మేపుతున్నాడు. పద్మాంతి దేవి రత్నాంగి దేవి మల్లన్న కంపలు పుట్టు, నేను అటువంటి కంపలు ఎత్తుకొచ్చి ఎవరు సంకల్ల పిల్లలు మనకు సంకల్ల పిల్లలు లేరు చెల్లు. మన భగవంతుడు మల్లన్న అందరికి సంతానం ఇస్తాడు, మనకెందుకు ఇయ్యడమ్మా. అంబళ్ళు తెచ్చిరు, మల్లన్న చేతికి ఇచ్చిరు. బావా మల్లయ్య మాకు పిల్లలు కావాలని అడిగిన రాట. అడిగినప్పుడు భగవంతుడు కళ్ళ చూసిడు, మీ పిల్లలు కావాలంట నా చేతులు లేదమ్మా. పుట్ట మీద తపస్సు పట్టుది చండికాంబ మన దేవత ఉంటది. ఆ చండికాంబ దేవత పేరు మీద తపస్సు పట్టమని చెప్పిండాట. పద్మాంతి దేవి రత్నాంగి దేవి పుట్టగడ్డ మీదకి వచ్చినారు. పుట్టగడ్డ మీద తపస్సు పట్టి ఓం చండికాంబాయన చండికాంబాయనను వేడుకున్నప్పుడే ఆ చండికాంబ దేవత ప్రత్యక్షమైంది. మీకేం కావాలని అడుగురు ఇస్తానన్నది. మాకు సంతానం కావాలన్నారు వీళ్ళిద్దరు. మీరు ఎన్నిసార్లు పిల్లలంటే మీకు అంతమంది పిల్లలు కలుగుతారని చెప్పింది. పద్మాంతి దేవి 101 రత్నాంగి దేవి 102 సార్లు అటువంటి కనుక పద్మాంతి దేవి 101, రత్నాంగి దేవి 101 పిల్లలు అన్నారు. రత్నాంగి దేవికి 101 మంది, పద్మాంతి దేవి 101 మంది పిల్లలు కలిగిరి. ఆ కొడుకులు తీసుకొని మల్లన్న దేవి దగ్గరికి వచ్చిండ్రు.
అయ్యా భగవంతుడా వీళ్ళు 101 మంది 101 మంది 102 102 104 పుట్టిరి మరి వీళ్ళ అతి ఏంది గతి ఏంది వీళ్ళు ఎట్లా బతకాలి వీళ్ళు ఏం కావాలి వీళ్ళ పేరేంది వీళ్ళ బతికేంది అని మల్లన్న కాళ్ళ మీద వేసిండ్రు రత్నాంగిరి పద్మావతి దేవ పిల్లలు తీసుకొచ్చి భగవంతుడు ఏమంటాడు అమ్మా నా సెండియ గోత్రం రేగొల్ల దేవుడే మల్లన్న మీకు తల్లులిద్దరు తండ్రి ఒక్కడు కొడుకులారా నేను కనుకనే పత్తి దారంతో లగ్గం చేసుకున్న పద్మాంచి పుట్టిన వాళ్ళంతా పత్తి కంకణ పొల్లే నేను మందకాడ ఉన్ని దారంతో లగ్గం చేసుకున్న రత్నాంగిదే పుట్టిన వాళ్ళంతా ఉన్ని కంకణ పొల్లు 102 ఉన్ని కంకణ పొల్లు 102 పత్తి కంకణ పొల్లు మీరు కులాన కుర్మోళ్ళై బతకాలే కొడుకు మీకు చండికాంబ దేవత సంతానం ఇచ్చింది మీది చండీయ గోత్రం రా చండికాంబ దేవత సంతానం ఇచ్చింది కాబట్టి మీ గోత్రం చండీయ గోత్రం మీరు కులాన కుర్మోళ్ళు గొర్రె మంద కాడికి తీసుకొచ్చాడు మనిషికి 5 గొర్రెని ఇచ్చిండు కొడుకులారా ఈ గొర్రె బంగారం గోగు మాణిక్కవురా గొర్రె కాసుకొని బతుకుని కొడుక సంవత్సరానికి ఒక్కనాడు కనుకనేమి అటువంటి కనుకనేమి సిరిశీల పర్వతం లోపల పాతాల గంగలని లింగమైన పాతాల గంగలకి వెళ్ళి 5 లింగాలు తెచ్చుకొని మీ ఇళ్ళల్లో పెట్టుకొని నా అక్క ఎల్లమ్మ పుట్టకాడి పోయి పుట్ట బంగారం తెచ్చుకొని శివదేవి గద్దెలు వేసుకుని లక్క మాట కొడుకు అన్నాడు మల్లయ్యో మల్లయ్య చూసారు కదండి మా వీడియో మల్లన్న ఇంకా ఎల్లమ్మ కళ్యాణం ఎలా జరిగిందో. ఇలా కళ్యాణం అయిపోయిన తర్వాత ఉడిబియ్యాలు పోసి దేవుళ్ళకి నైవేద్యాలు ఎక్కించిన తర్వాత దేవుళ్ళని పూజ రూమ్లో పెట్టి పటం మీదకి ఎక్కి పసుపు బండారి వేసుకుంటాం. ఇంకా ఈరోజు ఈ కథలో మాకు ఉన్నిదారం ఎందుకు వాడతాం, చండీశ్వర గోత్రం ఎందుకు వచ్చింది, ఇంకా మల్లన్న కళ్యాణం ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అని కూడా కథ చెప్పారనమాట. మీరు కూడా విన్నారని ఆశిస్తున్నాను. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.